రాణి, మీరు చల్లగా ఉండాలి. అద్భుతం యువరాణి, ఈ రోజు మీరు చాలా మంచి పని చేశారు. కానీ బాస్, మనం ఎందుకు వెళ్తున్నాం? ఆ చిన్న పాపకు భయపడి వెళ్తున్నామా ఏంటి? నాగా చెప్పేది నిజమే బాస్. మీరిద్దరూ నాకేమీ తెలీదు అనుకుంటున్నారా? అరే, మర్యాదగా మా యువరాణిని వదిలేయ్. లీలా, దిగులు పడకు, మేం వస్తున్నా. లీలా! వాళ్ళు ఎటువైపు వెళ్ళుంటారో నువ్వేమన్నా చెప్పగలవా? తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి అభి సాయం చేస్తే బాగుంటుంది. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు కదా. అభి! 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 ఏ బంగారం, బంగారం లెగు. నీకేం కాలేదుగా? నీకు లీలా కనిపించిందా? లీలానా? తనకేమైంది? అది నే చెప్తాను. తనని ముగ్గురు దుర్మార్గులు బంధించి తీసుకెళ్లారు. ఒకడు మాత్రం విచిత్రంగా చాలా దుర్మార్గుడిగా ఉన్నాడు. వాణ్ణి యువరాణి లీలాని బంధించి తీసుకెళ్లారు. ఏంటి? అయ్యయ్యో, ఇది చాలా పెద్ద సమస్య కదా. అభి, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. చెయ్యాలి, చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. కానీ ఏం చెయ్యాలి? ఆగండి, నేను ఆలోచిస్తున్నా. నా వెనకాల రండి. ఏయ్, ఆగు. మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? అభి, ప్లీజ్ ఆగు. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటావా? నీకు లీలా గురించి దిగులేమైనా ఉందా లేదా? లీలాని ముగ్గురు దొంగలు ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయారు. కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు తెలియకుండానే వెళ్తున్నావు. నువ్వు తన స్నేహితుడు అంటేనే సిగ్గుగా ఉంది. మెల్లగా మాట్లాడు బంగారం. మా అందరికి లీలా అంటే ఇష్టం. నీకు అర్థమవుతుందా లేదా? తనని తలుచుకుని నేను చాలా బాధపడుతున్నాను. నాకు అర్థమవుతుంది బంగారం. అలా చూడండి. వాళ్ళని కనిపెట్టావా? లేదు, నేను వెతుకుతున్న మనిషిని ఇప్పుడు కనిపెట్టేశాను. మనం వాళ్ళ దగ్గరకంటూ చేరుకున్నాం. రండి, మనం వెంటనే వెళ్ళి హ్యాపీ చిప్సీని కలుద్దాం. ఆబీ, నీకు సుస్వాగతం. వీళ్ళిద్దరూ నా మిత్రులు, బంగారం మరియు బాల. మీరు చాలా అలసట దాహంతో ఉన్నట్టున్నారు. తాగడానికి నీళ్లు కావాలా? చేస్తాం. ఏదో ఒకటి చేసి మేము లీలాని కాపాడే తీరుతాం. అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. అందుకనే మేము నిన్ను సాయం చేయమని అడుగుతున్నాం. సాయం చేస్తారా? మనం ఇక్కడ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అనిపిస్తోంది. పదండి వెళ్దాం.
అద్భుతం, చాలా గొప్పగా ఉంది, గొప్పగా ఉంది. నీ స్నేహితురాల్ని కాపాడడం కోసం ఏమైనా చేస్తాను నువ్వు అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఆ దుర్మార్గులైన వాళ్ళని ఎదుర్కొని మీ స్నేహితురాల్ని మీరు కాపాడుకోండి. మీకు నేను సహాయం చేస్తాను. మీ చేతిలో ఈ తాడుని ఉంచుకొని దాంతో ఏం చెప్పినా అది చేస్తుంది. మీరు చెప్పేది నిజమా? ఏం చెప్పినా చేస్తోందా? కానీ మీరు దాన్ని చేత్తో పట్టుకొని అడిగితేనే అప్పుడది చేస్తుంది. ఆ, ఆ. ఇది నన్నెందుకు కట్టిపడేసింది? లేదు, నేను చెప్పింది అది చేసింది. నీవు ఒక వింత జంతువుగా మారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా ఎగిరే పక్షి, నువ్వు నీ మనసులో ఏమనుకున్నా సరే అలాగే మారిపోయే శక్తి నీకు నేను ఇస్తున్నాను. దానికంతా ఛాన్సే లేదే. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అది ఏంటంటే నేను పక్షిని, నేను పక్షిని, నేను పక్షిని. ఓ, చాలా థ్యాంక్స్ మాస్టర్. నువ్వు సిద్ధంగా ఉన్నావా బంగారం? మీరు చెప్పేదంతా నిజమేనా? దీనికోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. త్వరగా దాన్ని నాకు ఇవ్వండి. ఓం పుష్పంతని ఫలించాలిగా కరాయి. ఏంటి మీరసలు ఏం చేశారు? ఏం జరగలేదేంటి? నన్ను క్షమించు బంగారం. నువ్వు ఆశపడే విధంగా నా శక్తులు తగ్గిపోతున్నాయి. నీ కలలు నెరవేరడానికి నా శక్తి సామర్థ్యాలు చాలటం లేదు. కానీ నేనేమనుకున్నానంటే నీకు నేను రెక్కలు ఇవ్వలేను. నాకు తెలుసు. నా దగ్గర ఎలాంటి మంత్రశక్తులు లేవే. ఉన్నాయి. నీకు అవసరమైనప్పుడు కావలసిన శక్తులన్నీ నీలో ఉన్నాయి. ఇదిగో ఇక్కడ. నువ్వు కావాలంటే ఏదైనా చేయగలవు బంగారం. నువ్వు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఏదో వినోదమైంది కావాలి అనిపిస్తే అది నీకు దక్కుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. అది జరిగే తీరాలి. మీరనుకున్న జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఇంతకీ మనం ఎక్కడున్నాం? మనం లీలాని వెతకడానికి ఎక్కడికి వెళ్లి వెతకాలో అడగడం మర్చిపోయాను. ఓ, ఇక ఆ దొంగలు ఎక్కడున్నారో మనకి తెలిసే ప్రసక్తే లేదు. ఆ, ఆ, ష్. ఆ శబ్దాన్ని విన్నారా? నా వెనకాలే రండి. ఆ చోట్లోనే ఆ దొంగలు దాక్కుని ఉండాలి. ఆయన లీలా ఉన్న చోటుకే మనల్ని పంపించారు. రండి వెళ్దాం. మహారాజా, మీరు నా కూతుర్ని కనిపెట్టారా?
నన్ను క్షమించండి మహారాజా. యువరాణిని చివరగా తన మిత్రులతోటి పాత బావి దగ్గర చూశారని సమాచారం. నేను తన తల్లిని పోగొట్టుకున్నా, ఇప్పుడు నా కూతుర్ని పోగొట్టుకోలేను. నా ఒంటిని తయారు చేయండి. రాజుగారు కట్టించిన చెరసాల్లోనే మీ చివరి క్షణాలు గడుస్తాయి. నాకు మీ నక్లెస్ ఇవ్వండి యువరాణి. ఆ తర్వాత మీరు కోటకు వెళ్ళొచ్చు. కుదరదు. నువ్వు మళ్ళీ దీన్ని ముట్టుకోవాలని ప్రయత్నిస్తే మా అమ్మ ఆత్మ నిన్ను ఊరికే వదలదు. ఆ అమ్మాయి చెప్పేది నిజమే బాస్. మనం తనని వదిలేయడమే మనకి మంచిది. చెప్పేది వినండి బాస్. చట్టం ఏం చెప్తుందంటే బాసు, ఎవరినైనా కిడ్నాప్ చేశారంటే ఎడారిలో ఉన్న చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి 7 రోజులు ఉంచుతారట. మనకిది అవసరమా బాస్? మా నాన్నగారు దాన్ని 14గా మార్చేశారు. అంతేకాకుండా కిడ్నాప్ చేసింది యువరాణిని అయితే అతని తలకి ఒక తేలును కూడా ఉంచుతారట. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా, లేదంటే నీ లుంగిలోకి దూర్చేస్తాను. వామ్మో. బాస్కే ఈ పరిస్థితి అయితే అయితే మన పరిస్థితి చెప్పాను కదా, నువ్వు నా నెక్లెస్ ని ముట్టుకోలేవు. అది యువరాణి గొంతు. నోరు ముయ్. కుదరదు, కుదరదు. ముందు వెళ్ళి మనం వాళ్ళని ఎలాగైనా ఆపాలి. తొందరపడకు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మనం నేరుగా వాళ్ళని అడ్డుకోలేము. ముందు యువరాణి నుండి వాళ్ళని దిశ మార్చాలి. కానీ ఎలా? అది ఉండండి, ఆలోచిస్తున్నా. ఐడియా వచ్చింది. నా సహనానికి ఒక హద్దు ఉంది. మర్యాదగా నక్లెస్ విప్పిచ్చేయి, లేదంటే నిన్నేను బంగారు గుడ్లు పెట్టే బాతు. అద్భుతం. ఇక మీదట మన జీవితంలో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండబోతున్నాం. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? రండి దాన్ని పట్టుకోండి. ఏంటి యువరాణి, తలుపులు తెరిచిపెట్టి వెళ్ళిపోతామనుకున్నారా? ఏయ్, ఆగు! అటువైపు. యువరాణి, లీలా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు! వదలొద్దు, దాన్ని పట్టుకోండి. లీలా. యువరాణి. బాలా, బాలా. అరే
అది ఏ శబ్దమై ఉంటుంది? ఆ శబ్దం వింటుంటే అవి గబ్బిలాల శబ్దాల్లా ఉన్నాయి. బక్రే అదేంటో చూడు. కానీ బాసు హ్మ్. ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తోంది. వద్దు. యా బంగారం పైనుండి లేయి. సరే తాడు కిందకి దిగి వచ్చాయి. అరే రమ్మని చెప్తున్నాను కదా. ఆయన చెప్పింది నీకు గుర్తులేదా? మర్చిపోయావా ఏంటి? నువ్వు దాన్ని చేత్తో పట్టుకోవాలి, లేకపోతే అది పని చెయ్యదు. అవును కదా. ఏంటి? పట్టుకున్నాను. సరే ముందుగా ముడి విప్పుకో. ఇప్పుడు దిగొచ్చేయ్. అన్నే కదా మీరు వెతుకుతున్నారు. బంగారు గుడ్డు దొరికింది. బాస్, ఆ బాతు నిన్ను కొట్టను. ఓ అరే రే, ఎంత పని చేశాను. నన్ను చూడు. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? వదులు. వాళ్ళనేం చేయకు. అద్భుతం అద్భుతం. యువరాణిని కాపాడడానికి ఎవరొచ్చారో ఒకసారి చూడండి. చేతి వాళ్ళు ఏమడుగుతారో చూద్దాం. తాడు వీళ్ళందరినీ కట్టి పారేయ్. రా వెళ్దాం. ఎక్కడికి పారిపోతారు? ఇక్కడి నుంచి మీరు అసలు తప్పించుకోలేరు. ఏంటి? ఒకవేళ వీడు తాండి తీసేయమంటున్నాడేమో బాస్. బాస్
ఇది మాయాజాల తాడు. ఇది మీకిచ్చిందెవరు? వీళ్ళిద్దరిని డంజన్ లో బంధించండి. ఓకే బాస్ అలాగే నా మిత్రుల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, ఆ, ఆపండి, వెళ్ళండి, వెళ్ళనివ్వండి. ఏయ్ వద్దు యువరాణి, నువ్వు ఇక్కడ ఉండడమే సమంజసం. ఏయ్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బాస్ అది మీరే కదా వీళ్ళని డంజిల్లో బంధించమని చెప్పారు. మీరు చెప్పిందే కదా చేస్తున్నాం. ఏయ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనే నీ బాసుని. ఆయన మాట మీరు వినొద్దు. ఏదో చెడ్డ శక్తితో తయారైన మనిషి అతను. వీళ్ళని వదలండి, వదలొద్దు. అతను వదలమని చెప్తే మీరు వదిలేస్తారా? వాళ్ళని బంధించండి. అలాగైతే నేను మీకు బాసుని. నా మాటకు మీరు విలువ ఇవ్వరా? నీ నాలిక బయటికి తీసి కోసేస్తాను. నేను చెప్పిన పని కాని మీరు చేస్తే మీరు తినడానికి ఏమైనా ఇస్తాను. మంచి లడ్డూను కూడా తీసుకొచ్చిస్తాను. నిజంగానా? మనం ఎప్పుడు తినబోతున్నాం బాస్? ఓ తిండిపోతురా ఇళ్ళరా. ఏంటి అలా దెబ్బలు తిని చూస్తారేంటి? మళ్ళీ మీరు వాడిని తిరిగి కొట్టండి. కానీ తను మా బాస్. ఆ, నేనే మీ బాసుని. వాడిని కొట్టండి. మీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి వేస్తారు. మీరే కదా మిమ్మల్ని లాగి పెట్టి కొట్టమన్నారు బాస్. అలాగైతే ఇంకోసారి కొట్టు. భయపడకండి, నేనే మీ మిత్రుణ్ణి. ఇంకా అర్థం కాలేదా? బాస్ అది ఆ పక్షి. వెళ్ళండి, వెళ్ళి దాన్ని వెంటనే పట్టుకొని తీసుకురండి. అయ్యో నా నుంచి తప్పించుకుందామని చూస్తారా? మీరిప్పుడు డంజన్కి వెళ్ళే తీరాలి. వీళ్ళని నేను అంతం చేస్తాను. ఇక్కడే చావండి. నువ్వు బాగా చెప్పావు. వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. చివరికి మనం వీళ్ళ నుంచి తప్పించుకోలేకపోయామే. తన దగ్గరున్న నెక్లెస్ ని సంపాదించడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తనని ఎలాగైనా కాపాడాలి. బంగారం, నువ్వు కాస్త కదలకుండా ఉండు. మరి తనని మనం ఎలా కాపాడగలం? ఎవరి మాయాజాలపు శక్తి గొప్పదో ఇప్పుడు చూద్దామా? మీ అమ్మ శక్తి ముందు ఏ శక్తి పనిచేయదని చెప్పావు. నాకిప్పుడు ఆ నెక్లెస్ కావాలి. తీయే, నాకు ఆ నెక్లెస్ కావాలి. మనం ఏదో ఒకటి చేసి తనని ఆపాలి. ఇది పని చేయటం లేదు బంగారం. ఇక్కడి నుంచి మనం తప్పించుకోలేము. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎలాగైనా మన యువరాణిని మనం కాపాడుకోవాలి. దానికి ఏదైనా అద్భుతం జరిగితేనే సాధ్యం. హేయ్, అది నా వల్ల కాదనుకుంటున్నారా? నువ్వు వచ్చేసావా? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? మమ్మల్ని ఇక్కడ బంధించి ఉంచారు. మీరేమీ దిగులు పడకండి. అవకాశమే లేదు. ఇది చాలా ప్రమాదకరమైనది. బక్కురి. కానీ బాస్, లోపల వేసేయ్, లేదంటే తనతో పాటు మీ ఇద్దరిని కూడా చేర్చి వేసేస్తాను. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. అది యువరాణి గొంతే. మనం ఎలాగైనా వెళ్ళి తనని కాపాడాలి. పదండి వెళ్దాం. అందరూ
సిద్ధమేనా? యువరాణి ఏ తాడు యువరాణిని పైకి తీసుకురా. యువరాణి మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం పద. ఒక్క నిమిషం. నా నెక్లెస్. హే ఇదిగో నేను వచ్చేస్తున్నాను. 4 3 2 1 వెళ్ళు పరుగుద్ది పదండి వెళ్దాం. ఆ కోతిని చిత్రహింసలు పెట్టు. శేఖర్ శేఖర్ వస్తున్నాడు శేఖర్ నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. వస్తున్నాడు శేఖర్ యా! శేఖర్ శేఖర్ ఏంటి అలా చూస్తున్నావు?